పిలుస్తున్నాడు. ఎందుకంటే నీ జీవితము నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. నీ జీవితము ఊబిలో పడిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఇదిగో ఘోరమైనటువంటి నరకంలో పడిపోతున్నావు నీవు, ఈ లోక పాపంలో మునిగిపోతున్నావు నీవు. యోధా పత్రికలో 1:23 ఏమంటాడంటే ఆయన, ఇదిగో అగ్నిలోంచి కొందరు లాగినట్లు మనం రక్షించుకుంటాం. చాలా మంది వ్యసనాలకు, చాలా మంది శరీర క్రియలకు, చాలా మంది పవిత్రమైనటువంటి అపవిత్రమైనటువంటి జీవితానికి లోనైపోతున్నటువంటి జనాలను అగ్నిలోంచి లాగుదాం రండి ఆయన ఆయన పిలుస్తాడంటే. ఎందుకంటే నా జీవితం ఒకప్పుడు నేను ఆయనను ఆశ్రయించకపోతే, ఆయన నేను వెంబడించకపోతే, ఆయన నేను తెలుసుకోకలేకపోతే ఈరోజు నా జీవితం ఎక్కడ ఉండదంటే, ఇదిగో తెలియని ప్రాణులు అనేకమైనటువంటి పాపులతో, అనేకమైనటువంటి పనిచేయనటువంటి జీవితము ఈరోజు నేను అక్రమాలతో, పాపంతో మునిపోయినటువంటి నా జీవితంలో జీవించినేమో. ఈ రోజున నేను ఇక్కడ ఉన్నానంటే దేవుని నేను తెలుసుకున్నాను. ఇక్కడ ఉన్నానంటే దేవుని నేను ఎరిగి ఉన్నాను. ఇక్కడ ఉన్నానంటే దేవుని నేను నమ్మాను. కాబట్టి ఇదిగో నా వల్ల మీరు కూడా దేవుని నమ్మి యేసు క్రీస్తు వారిని వెంబడించినట్లయితే మీ జీవితము ఎన్నడూ చూడనటువంటి అద్భుతంగా మారిపోద్ది. హల్లెలూయా. అటువంటి జీవితం